మార్వెల్ స్టూడియోస్ అగాథా ఆల్ అలాంగ్ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ ని వే బిఫోర్ మార్వెల్ పీక్ టైమ్ లో అనౌన్స్ చేసింది. లైక్ ఎండ్ గేమ్ తర్వాత వాండా విజన్ వాజ్ ఓకే. సో అందుకే ఇంకా వైట్ విజన్ అండ్ అలాగే అగాథా ఇలా డిఫరెంట్ సిరీస్ అనేవి ర్యాండమ్ గా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. బట్ స్లోగా వాళ్ళకి రిజల్ట్ అనేది అర్థమైంది కాబట్టి కొన్నాటిని ఆపేశారు. బట్ ఈ సిరీస్ ఆల్రెడీ షూట్ అయిపోయి అంతా అయిపోయింది కాబట్టి దీన్ని మాక్సిమం ఎడిటింగ్ లో చేంజ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఈ టీజర్ ట్రైలర్ చూస్తుంటే కూడా ఆ వైపు క్లియర్ గా తెలుస్తుంది. బికాస్ వీళ్ళు టీజర్ ట్రైలర్ తో ఒక డార్క్ స్పూకీ వైబ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ బట్ నాకెందుకో చూస్తుంటే ఆ వైబ్ రావట్లేదు. మిగతా మార్వెల్ షోస్ కి వెళ్ళేనే ఈ సిరీస్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ ఐ థింక్ మోస్ట్లీ కలర్ ప్యాలెట్ మూలని అనుకుంటా. మనం ఇదే టైప్ ఆఫ్ కలర్ ప్యాలెట్ ఆల్రెడీ మిగతా మార్వెల్ షోస్ లో చూసాము. సో అందుకే మళ్ళీ ఇది ఇక్కడ చూస్తుంటే ఆ స్పూకీ వైబ్ అనేది రావట్లేదు. బట్ మనకు అలా అనిపించకూడదని చెప్పి ట్రైలర్ లో ఎడిటింగ్ మార్చారు వీళ్ళు అంతే నాకు తెలిసినంత వరకు. కానీ స్టిల్ ట్రైలర్ లో కొన్ని మంచి హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ వాండా విజన్ క్లైమాక్స్ లో స్కార్లెట్ విచ్ అగాథాను ఓడించాక తన మెంటలీ ట్రాప్ చేసిద్ది. లైక్ అగాథా తన గురించి మర్చిపోయి అక్కడ క్రియేట్ చేసిన వరల్డ్ లోనే ఉండిపోయింది. సో ఆ కంటిన్యూషన్ మనం ఈ సిరీస్ లో చూడొచ్చు. సో స్టార్టింగ్ లో మనం అగాథాని యాజ్ ఎ డిటెక్టివ్ లాగా పనిచేస్తా చూడొచ్చు. సో ఇక్కడ తన గురించి తను మర్చిపోయింది కాబట్టి సో అందుకే ఇక్కడ తన వర్క్ అనేది చేస్తుంది. అండ్ మీరు అక్కడ రెండో క్యారెక్టర్ చూస్తే తెన్ ఆల్రెడీ మనం వాండా విజన్ సిరీస్ లో చూసాము. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఆ డెడ్ బాడీ పేరు జేన్ డో అన్నారు. సో యాక్చువల్లీ జేన్ ఆర్ జో ఈ టూ వర్డ్స్ ని యూఎస్ లో అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ని అడ్రస్ చేయడానికి వాడతారు. ఎస్పెషల్లీ లీగల్ ప్రొసీడింగ్స్ లో పోలీస్ వాళ్ళు ఈ పేరుతో వాళ్ళని అడ్రస్ చేస్తారు. సో అంటే వీళ్ళకి ఇక్కడ దొరికిన డెడ్ బాడీ ఎవరిదో తెలియదు. సో అక్కడ మనకు ఆ డెడ్ బాడీ క్లోజ్అప్ షాట్ చూపిస్తారు. వేరే డెడ్ బాడీ ఒక హుడ్డీ వేసుకుని ఉంది. అండ్ అలాగే ఏళ్ళు చూస్తే తను బాగా బ్లాక్ గా ఉంది. సో యాక్చువల్లీ ఆ బుక్ వాడాక ఏళ్ళు అనేవి అలా బ్లాక్ గా మారుతాయి. సో మేబీ అక్కడ దొరికిన బాడీ వాళ్ళు ఆల్రెడీ ఆ బుక్ ను వాడి ఉంటారు. అండ్ అందుకే వాళ్ళ ఫింగర్స్ అనేవి బ్లాక్ గా మారినాయి. కానీ ఇక్కడ ఇంకో థియరీ ఏంటంటే యాక్చువల్లీ ఆ బాడీ వాండాదే అని. బికాస్ వాండా విజన్ లాస్ట్ లో వాండా అలాంటి కాస్ట్యూమే వేసుకుని ఉంటది. అండ్ తన ఏళ్ళు కూడా బ్లాక్ గానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ట్రైలర్ తర్వాత కూడా వీళ్ళు వాండా చనిపోయినట్టు మెన్షన్ చేస్తారు. బట్ ఆబ్వియస్లీ మనందరికి తెలుసు వాండా చనిపోలేదని. సో నెక్స్ట్ సీన్ లో మనం అగాథాని డెడ్ బాడీ అటాప్సీ జరిగాక బాడీ దగ్గరికి వెళ్తా చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ సీన్ లో మనం తన చేతిలో ఒక పేపర్ చూస్తాము. స్టేట్ న్యూ జెర్సీది లైబ్రరీ కార్డ్. అండ్ అది పర్టికులర్ గా వెస్ట్ వ్యూ బ్రాంచ్ ది. సో వెస్ట్ వ్యూ అనగానే అది డైరెక్ట్ గా వెళ్ళి వాండా విజన్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ October 13th పక్కన వాండా మ్యాక్సిమం అని చెప్పి వాండా పేరు వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క పేపర్ లోనే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. విచ్ ఫస్ట్ వచ్చేసి Feb 16th. సో ఎలిజబెత్ ఓల్సన్ బర్త్డే Feb 16th. నెక్స్ట్ వచ్చేసి August 28. సో ఈ బర్త్డే వచ్చేసి జాక్ కర్బీది. ఎవరైతే స్టాన్లీకి మార్వెల్ కామిక్స్ తయారు చేయడానికి హెల్ప్ చేశారో ఆయన బర్త్డే. ఇన్ఫాక్ట్ ఆ కింద December 20th కూడా మెన్షన్ చేశారు విచ్ ఇస్ స్టాన్లీస్ బర్త్డే. సో అలా అక్కడ జస్ట్ ఒక పేపర్ లోనే చాలా హిడెన్ డీటెయిల్స్ పెట్టారు. నెక్స్ట్ సీన్ లో మనం రియోనే ఇంకో క్యారెక్టర్ ని అగాథాతో మాట్లాడుతూ చూడొచ్చు. సో యాక్చువల్లీ రియోకి అగాథా రియల్ ఫామ్ ఏంటో తెలుసు అనుకుంటా. సో అందుకే తను క్లియర్ గా చెప్తుంది నిన్ను ట్రాప్ చేసి ఆ విచ్ వెళ్ళిపోయిందని. సో ఇక్కడ ఆబ్వియస్లీ విచ్ వచ్చేసి వాండానే ఏకే స్కార్లెట్ విచ్. ఇన్ఫాక్ట్ వాండా విజన్ క్లైమాక్స్ లో తన అగాథాను కూడా ట్రాప్ చేసిద్ది. సో ఇక్కడ అగాథాకు కూడా తన ట్రాప్ అయినట్టు అసలు తెలియదు. సో ఇదంతా క్యారెక్టర్ కి తెలిసింటే మేబీ ఆ క్యారెక్టర్ అగాథాకి ఏ విధంగా అయినా రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ తను కూడా అగాథాకి మేలేనే ఒక విచ్ అనుకుంటా. బికాస్ నెక్స్ట్ సీన్ లో మనం తన ఒక వేరే కాస్ట్యూమ్ లో చూడొచ్చు. సో ఇక్కడ తన అగాథాకి తన పాస్ట్ అనేది గుర్తు చేస్తుంది. దాంతో అగాథాకి మొత్తం గ్లిమ్స్ వస్తుంది. ఇన్ విచ్ ఒక సీన్ లో మనం వాండా విజన్ లో తను వేసుకున్న సేమ్ కాస్ట్యూమ్ వేసుకుని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ షాట్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ షాట్. ఇక్కడ మీరు చూస్తే మార్వెల్ టెలివిజన్ అని రాశారు. సో మీకు తెలిసిందే మార్వెల్ 3 స్టూడియోస్ లాగా డివైడ్ అయిందని. సో మార్వెల్ టెలివిజన్ కింద ఇప్పుడు సిరీస్ గానీ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ సీన్ తో అసలు మొత్తం సిరీస్ ప్లాట్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. సో మేబీ ఇక్కడ వాండా తన ట్రిక్ చేయడంతో తన పవర్స్ అనేవి పోయినాయి. అంటే ఇప్పుడు తన పవర్స్ తనకు మళ్ళీ వెనక్కి రావాలి. అండ్ అలా జరగాలంటే తన విచ్ రోడ్ లోకి వెళ్ళాలి. కానీ అది చాలా డేంజరస్ కాబట్టి తన ఒక టీమ్ తయారు చేసి వాళ్ళందరూ కలిసి విచ్ రోడ్ లో నుంచి వెళ్తారు. సో దట్ తన పవర్స్ అనేవి వెనక్కి వస్తాయి. సో ఓవరాల్ సిరీస్ థీమ్ అయితే ఇదే. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో ఒకసారి అగాథా స్కార్లెట్ విచ్ ని విచ్ రోడ్ ద్వారా తీసుకెళ్తది. సో మేబీ వాళ్ళు ఆ స్టోరీ లైన్ ని యాజ్ ఎ రెఫరెన్స్ లాగా దీంట్లో అడాప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఈ షార్ట్ చూస్తే అక్కడ వాళ్ళకి దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది. సో మేబీ దీనికి ముందు చూపించిన సీన్ ఏదైతే ఉందో పెంటగాన్ షేప్ లో ఉన్న ఒక డోర్ ని వీళ్ళు ఓపెన్ చేస్తున్నట్టు మేబీ అదంతా ఆ ఇంట్లోనే జరుగుతుంది అనుకుంటా. అంటే వీళ్ళ రోడ్ ఫినిష్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాక అక్కడ వాళ్ళకి ఏదైనా వస్తువు దొరుకుండొచ్చు. సో ఇక్కడ అగాథా పక్కన నుంచి అతని పేరు వచ్చేసి బిల్లీ. సో ఇతను ఇంకెవరో కాదు వాండా విజన్ లో వాండా కొడుకైన బిల్లీ. సో మరి అసలు ఇతను ఇక్కడ ఎలా ఉన్నాడో దట్స్ ద మిస్టరీ. సో మేబీ ఎలా అయితే వాండా అగాథాను ట్రాప్ చేసిందో అలాగే అగాథా తను ట్రాప్ చేస్తుంటాడు. ఆర్ఎల్స్ అగాథా బ్రెయిన్ లో బిల్లీ ఉన్నాడు అనుకుంటా. అందుకే నెక్స్ట్ కొన్ని షాట్ లో మనం అగాథాని బిల్లీని కంట్రోల్ చేస్తా చూడొచ్చు తన పవర్స్ యూజ్ చేసి. సో మోస్ట్లీ ఇక్కడ అగాథా కంట్రోల్ లో బిల్లీ ఉన్నాడు.
సో యాక్చువల్లీ బిల్లీ కామిక్స్ లో తన సూపర్ హీరో పేరు వచ్చేసి వికన్ అండ్ తన దగ్గర మోస్ట్ ఆఫ్ ది వాండా పవర్స్ అనేవి ఉంటాయి. సో తను కూడా చాలా పవర్ఫుల్ కామిక్స్ లో. ఈ సీన్ లో మనం అగాథాని వాండా విజన్ లో తను వేసుకున్న బ్యాచ్ మళ్ళీ వేసుకుని చూడొచ్చు. విచ్ మీన్స్ తను వాండా ట్రాప్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతానికి కాన్షియస్ గానే ఉన్నట్టు. సో ఇందాక చెప్పా కదా, ఈ రియో అనే క్యారెక్టర్ ని మనం వేరే కాస్ట్యూమ్ లో చూడొచ్చు. సో మేబీ తను కూడా విచ్చే. సో మేబీ ఈ క్యారెక్టర్ కూడా అగాథాకి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాల నుంచి బతికే ఉండొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో మనం వీళ్ళందరినీ వాళ్ళ పవర్స్ అగాథా మీద యూస్ చేస్తా చూడొచ్చు. వేరే వాల్ పవర్స్ వచ్చేసి గోల్డ్ ఆర్ ఎల్లో కలర్ లో ఉన్నాయి. అండ్ లేటర్ ఆన్ అగాథా తన కలర్ అయిన పర్పుల్ లోకి ఆ పవర్స్ అన్నిటిని మార్చేసింది. సో మేబీ దీని అర్థం వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ తీసుకుని అగాథా మళ్ళీ తన పవర్స్ అనేవి వెనక్కి సంపాదించింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనం చాలా క్విక్ గా చాలా షార్ట్స్ అనేవి చూడొచ్చు. వేరే ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ విచెస్ ని చూస్తాము. అండ్ వీళ్ళే తర్వాత షాట్ లో ఏదో విచ్ ప్రాక్టీస్ చేస్తా కూడా వీళ్ళని చూడొచ్చు. అండ్ ఐ థింక్ అక్కడికి అగాథా కూడా వెళ్ళింది అనుకుంటా. అండ్ అక్కడే పెద్ద ఫైట్ అయ్యాక అక్కడ గ్లాస్ విండోస్ అనేవి బ్రేక్ అయినాయి. అండ్ వాటితో అగాథా ఫేస్ మొత్తం కట్స్ వచ్చినాయి. అండ్ ఈ సిరీస్ లో మనం నాకు తెలిసి చాలా వరకు హారర్ మూవీ ట్రోప్స్ అన్ని చూడొచ్చు. లైక్ ఊజా బోర్డ్ గేమ్ ఆడటం, ఆర్ఎల్స్ మూన్ ముందు ట్రావెల్ చేయటం, చేతులతో నడవటం. సో ఇలా ఆల్రెడీ మనం మోస్ట్ ఆఫ్ ది హారర్ మూవీస్ లో చూసిన సీన్స్ అన్ని ఈ సిరీస్ లో మనకి చూపిస్తారు. అండ్ మై గెస్ ఇస్ ఈ సిరీస్ హై పెంచడానికి వీళ్ళు ఖచ్చితంగా ఈ సిరీస్ లో ఎక్కడైనా వాండాని చూపించినా చూపిస్తారు. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో ఇలాగే బిల్లీ అను వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి వాండాని వెతుక్కుంటా వెళ్తారు. సో అది కూడా మనకి ఇక్కడ రెఫరెన్స్ లో చూపించచ్చు. అండ్ దెన్ మనకు టైటిల్ చూపిస్తారు విచ్ ఇస్ అగాథా ఆల్ అలాంగ్ అని. సో ఈ టైటిల్ అనగానే చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటది. లైక్ ఇప్పటిదాకా ఆ టైటిల్ ని చాలా సార్లు చేంజ్ చేసి ఇంకా దాని మార్కెటింగ్ స్ట్రాటజీకి వెళ్ళి ఇప్పుడు దాని పేరు అగాథా ఆల్ అలాంగ్ అని చెప్పి పెట్టారు. అండ్ నెక్స్ట్ వీక్ గెట్ టు నో సెప్టెంబర్ 18th 2 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి అని. సో టోటల్ ఈ సిరీస్ లో 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశాక ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. సో ఐ నో మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఆల్రెడీ మార్వెల్ సిరీస్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. అండ్ చూసే వాళ్ళు కూడా అగాథా సిరీస్ కి అయితే లీస్ట్ ఇంట్రెస్టెడ్. సో మరి చూడాలి ఇలాంటి ఆడియన్స్ ని మార్వెల్ వాళ్ళ వైపుకి ఎలా తిప్పుకుంటారని. వీళ్ళు డెఫినెట్లీ ఏదైనా మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజింగ్ గా చూపించాల్సిందే. ఆర్ఎల్స్ అసలు ఇంకెవరు ఈ సిరీస్ ని చూడరు. సో మరి చూడాలి ఏమైద్దో. ఇంకా ఇలాంటి ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.